సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను పట్టించుకోవడం వల్లనే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారని ఆమె వివరించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ఎదుట ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కవిత గుర్తు చేశారు. అధికారం ఎక్కువైనందువల్లే గత పాలకులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు 63 సీట్లతో అధికారం అప్పగిస్తే అన్ని పార్టీలను విలీనం చేసుకుంటారని ఆరోపించారు. అధికారం ఇచ్చిరు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చిన తెల్లారు ఏమైంది? అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మొదటిసారి అధికారం ఇచ్చిరు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చిన తెల్లారు ఏమైంది? అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మొదటిసారి